అనిపిస్తుంది, హృదయంలో తడుతుంది. అది ఎట్లా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, కానీ నా హృదయంలో అనిపిస్తుంది నువ్వు చనిపోవద్దు, నీ కోసం నేను ఉన్నా, నేను నిన్ను నడిపిస్తాను, నీకు వాగ్దానం చేసిన వాడు నిన్ను విడవను ఎడబాయను అని చెప్పి నా వాగ్దానం నువ్వు మర్చిపోయావా? ప్రైజ్ ది లార్డ్. నా పేరు పల్లె రమేష్, మాది ప్రకాశం జిల్లా కొండేపి. నేను నా సాక్ష్యం చెప్పాలని మీ అందరితో ఎంత ఆశ కలిగి ఉన్నాను. నా గురించి తెలుసుకొని బ్రదర్ జోషి అన్న ఇక్కడ నా కోసం, మాది ఒంగోలు అన్నదేను, ఏలూరు నుంచి ఇక్కడ నా కోసం తెలుసుకొని వచ్చాడు. నా సాక్ష్యం మీ అందరితో పంచకాలని ఎంత ఆశ కలిగి ఉన్నాను. మా తల్లిదండ్రులు, అన్న, చెల్లి, మేము 5గురు ఉండేవాళ్ళము. మా 2005 దాకా మా పరిస్థితి ఎట్లా అంటే చాలా భయంకరంగా ఉండేది. తినటానికి కూడా ఉండేది కాదు, చాలా ఇబ్బందికరంగా. ఎంత పరిస్థితి అంటే చాలా దయనీయంగా ఉండేది మా పరిస్థితి. ఎట్లా అంటే అమ్మ ఒక్కటే చేసేది పని, నాన్న పని చేయలేడు. ఆయనకి ఒక దెబ్బ తగిలింది మెడ దగ్గర, దానివల్ల ఆయన ఏం పని చేయలేడు. అమ్మ ఒక్కతే మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతో పోషిస్తూ ఉండేది. అప్పటికి మేము 6వ తరగతి చదువుకుంటా ఉండేవాళ్ళం. ఇంటి పరిస్థితిని బట్టి మాకేం చేయాలో అర్థం కాలేదు. అమ్మేమో చాలా ఇబ్బంది పడిపోతుంది, బాధపడిపోతుంది. ఆ మీదే ఆధారపడిపోయింది కుటుంబం అంతా. ఎట్లాగో అర్థం కాలేదు. కానీ ఒక తీర్మానం చేసుకున్నాము, ఇట్లా పనికి వెళ్ళాలి హైదరాబాదు. అప్పుడు మా వయసు 11 సంవత్సరాలు. హైదరాబాద్ పనికి వెళ్ళాలి, అమ్మకు కొంచెం తోడుగా ఉండాలి, ఇంటికి కొంచెం తోడుగా ఉండాలని చెప్పి నా వయసు అప్పుడు 6వ తరగతిలోనే చదువు మానేసి నా 11వ సంవత్సరం ఏట ఇట్లా పనికి వెళ్ళటం మొదలు పెట్టాను. హైదరాబాద్ పనికి వెళ్ళాను. 2005 నుంచి 2011 దాకా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాను. పనిచేస్తూ ఉండగా నేను 2వ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కింద పడిపోయాను. కింద పడిపోవటం వల్ల నా వెన్నుపూస విరిగిపోయింది. వెన్నుపూస విరిగిపోవటం వల్ల నేను నడవట్లేదు. 2011 నుంచి మంచంలోనే ఉంటున్నాను. మంచంలో ఉండటం వల్ల నా పరిస్థితి చాలా దయనీయంగా, ఎట్లా అంటే చెప్పుకోలేని భయంకరమైన స్థితిలో ఉంది. 2011 నుంచి ఎంతో నరక యాతన అనుభవిస్తూ ఉన్నాను నేను. తర్వాత నేను ఎట్లా అంటే మా ఇంట్లో ఎట్లా భయంకరంగా విగ్రహారాధన పూజలు చేసేవాళ్ళం. మేము చాలా భయంకరంగా విగ్రహారం పూజలు చేసేవాళ్ళము. మా ఇంట్లో 20 నుంచి 25 పటాల దాకా ఇంట్లో గోడకు ఉండేవి, భయంకరంగా ఉండేవి అవి. నేను ఎట్లా అంటే నాకు కొంతమంది ఇట్లా పడిన తర్వాత నేను యేసయ్య గురించి తెలుసుకున్నాను. యేసయ్య గురించి తెలుసుకొని నాకు అందరు చాలా మంది చెప్పారు. కొంతమంది ఇట్లా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, నీకు తగ్గిపోయిద్ది, నీకు బాగవుతావు అని చెప్పారు చాలా మంది. కానీ నేను అనుకున్నాను, ఈ దేవుని దగ్గరికి వెళ్తే తగ్గేది ఏంటి, నేను ఇంత భక్తిపరుని, నేను ఇట్లా ఇన్ని విగ్రహాలు పూజలు చేస్తాను, ఈ రకంగా ఉంటాను, నాకేంది ఈ దేవుడి గురించి నాకు చెప్పేది, నేను వినేది అన్నట్టుగా ఎంతో ఆలోచనలో ఉన్నాను. ఎట్లా అంటే మా నాన్న ప్రతి సంవత్సరం మమ్మల్ని తిరుపతి 4-5 సార్లు, తిరుపతికి ప్రతి సంవత్సరం మేము తొలికాసుకు వచ్చామంటే మా ఊర్లో టెంపుల్స్ కి ఎట్లా తిరుపతి అని, ఎట్లా ఒల్లూరమ్మ గుడి అని, ఇక్కడ తిరుపతమ్మ అని కొన్ని గుళ్ళు ఉండేది. అక్కడికి భయంకరంగా ఎట్లా పెడితే అట్లా తీసుకొని పోయాడు. ఇంట్లో పూజలు కూడా శనివారం వచ్చిందంటే మేము ప్రతిరోజు టెంకాయ కొట్టడం, పల్లి మొత్తం పలారం పంచడం అట్లా చేసేవాళ్ళం. ఆ రకంగా భయంకరంగా మేము పూజలు చేసేవాళ్ళమే. ఇప్పటికీ మా నాన్నగారు ఇప్పటికీ అదే ఉన్నాడు. కానీ నాకు కొంతమంది ఇట్లా చెప్పారు. నేను పడిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత చాలా మంది చెప్పారు వచ్చి, నువ్వు అయ్యా ఇట్లా చర్చికి ఇట్లా వెళ్ళు, నీకు ఖచ్చితంగా నీకు ఆరోగ్యం బాగైద్ది, నీకు ఖచ్చితంగా యేసయ్య నీకు తోడుగా ఉంటాడు అని చెప్పారు. నేను అనుకున్నాను అసలు ఏంది దీని గురించి అన్నట్టుగా నేను కూడా ఆలోచన చేశాను. కానీ నాకు దీని మీదకి ఇష్టం కలగలేదు. కానీ ఎందుకంటే నేను రాముల వారి భక్తుని, ఎక్కువ శ్రీరామ్ భక్తుని. ఎట్లా అంటే నేను పనిచేసే టైంలో అందరిని పొనుకానిచ్చి నేను రాంకోట్ రాసేవాడిని. బుక్ ఒకటి తీసుకున్నా. నేను ఆ రాంకోట్ రాసి భద్రాచలంలో గుడి దగ్గర ఇవ్వాలని ఎంతో ఆశ కలిగి ఉండేవాడిని. నేను అందరినీ పని నుంచి వచ్చి నాకు అందరిని పొనుకానిచ్చి నేను ఒక్కరిని అందరిని తలకు పోసుకొని రెడీ అయ్యి బాగా దాని రాంకోటి శ్రీరామ అని ఎంత రాసుకుండేవాడిని. అంత పెద్ద భక్తిపరుని శ్రీరాములకి. హైదరాబాద్ మేస్త్రి పని చేస్తా ఉంటే ఆ రోజు పనికి వెళ్లే ముందు కూడా బిల్డింగ్లు కడతా ఉండేవాళ్ళం మేము. అక్కడ హైదరాబాద్ లో పని చేస్తా ఉండి కూడా పొద్దున్న నేను పనికి వెళ్తా కూడా ఉదయం 6 గంటలప్పుడు వెళ్ళి అక్కడ పక్కన రాముల వారి గుడి ఉంటే అక్కడ దండం పెట్టుకొని కూడా పోయాను అక్కడ పని దగ్గరికి. ఆ రోజు సోమవారం రోజు వెళ్ళి దేవుని మొక్కుకొని ఆయనతో నేను ప్రతిరోజు నాకు అది ఒక అలవాటు. అక్కడ పనికి వెళ్ళేటప్పుడు అక్కడ మొక్కుకొని వెళ్తా ఉంటాను ప్రతిరోజు. కానీ అక్కడ నేను పని చేస్తా ఉంటే 2వ ఫ్లోర్ మీద లిఫ్ట్ రూమ్ లో పని చేస్తా ఉన్నాను. పని చేస్తా ఉంటే 2వ ఫ్లోర్ బిల్డింగ్ మీద నుంచి కింద 2వ ఫ్లోర్ నుంచి కర్ర ఇరిగిపోయి 2వ ఫ్లోర్ నుంచి బిల్డింగ్ నుంచి కింద పడిపోయాను. ఎట్లా అంటే
ఊహించలేదు, ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ నేను పట్టం వరకే నాకు తెలుసు, కింద ఏం జరిగిందో, నేను ఎట్లా అయిందో కూడా నా పరిస్థితి నాకు తెలియలేదు. ఎట్లా అయితే నేను కూర్చున్నాను అట్లాగే కింద పడిపోయానంట. అక్కడ చూసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు, నాకు తర్వాత హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని పోయినాక నాకు తెలియలేదు. ఇట్లా కూర్చోవటం వల్ల వెనక వెన్నుపూస అనేది అంతన ఇట్లా పట్టం వల్ల బెండ్ అయిపోయి ఇరిగిపోయి నరాల మీద పడిపోయింది. అది పట్టం వల్ల నాకు అప్పటాంచి అసలు ఎట్లా అంటే మనిషి అంతా బాగానే ఉన్నా, కానీ వెన్నుపూస అనేది మనిషికి ఆధారమైన వెన్నుపూస విరిగిపోయింది. దానివల్ల అసలు ఎంతో పడగాలి అసలు నరకం కనపడింది. అట్లా భయంకరంగా అసలు మాటల్లో చెప్పలేను. ఎంత వేడిచానంటే ఎంత బాధ కలిగింది. ఆ నడువులనేవి విరిగాలకి నా కాలు కూర్చోలేక, అటు వాంతి కూర్చోలేక, అసలు నన్ను హాస్పిటల్ తీసుకొని పోదామని ఒక అంబులెన్స్ తీసుకొస్తే అంబులెన్స్ లో కూర్చోలేక, అటు కొనుక్కోలేక ఎంత నరక యాతన అనిపించాను. నాకు ఏమైందో ఏమో అర్థం కాలేదు. నా కాళ్ళు ఎక్కడ ఆగిపోయినాయి, నా కాళ్ళు పని చేయట్లేదు, నాకు నడుములు కానించకనేది కిందకు తెలియట్లేదు, నాకు ఏమవుతుందో అర్థం కాలేదు. నాకు అంతా భయంకర కళ్ళు తిరిగిపోయినాయి. నాకు ఎట్లా అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం వాళ్ళు ఆ నొప్పికి తగ్గ సూది ఏదో కొంచెం వేస్తే ఆ తర్వాత నాకు ఇది పరిస్థితి అని నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా నేను పడింది కూడా నాకు అసలు ఆలోచనలో కూడా లేదు నేను హాస్పిటల్కి వెళ్ళిన దాకా. ఎట్లా అంటే ఆ రోజు హాస్పిటల్లో నాకు వాళ్ళు చెప్పారు, ఈ అబ్బాయికి నడుములు దెబ్బలు తగిలినాయి, ఇంకా నడుములు ఇరిగిపోయినాయి, ఇంక ఈ అబ్బాయి నడవలేకపోవచ్చు అని ఒక మాట చెప్పారు. చెప్పేళ్ళకి ఇంకా నాకు మాటలు రాలేదు ఆ రోజు. ఇంకా ఏంది అయ్యా అని నేను అప్పుడు దేవుని విగ్రహాన్ని పూజను ఎక్కువ చేసేది, రావుల వారిని నేను అడుక్కుంటా ఉన్నాను. ఏందయ్యా ఈ రకంగా అయింది, నీ కాడికి పొద్దున్నే వచ్చాను కదయ్యా, నిన్ను ఎట్లా ముక్కుకొని వచ్చాను కదయ్యా, ఏంది నా పరిస్థితి నాకు అర్థం కాలేదు, ఏందయ్యా ఇంక నేను నడవలేను అంటున్నారు, నాకు బాధ కలుగుతుంది, మాటలు రావట్లేదు. అందరు నా పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈడేంది పాపం ఇంక ఈ పరిస్థితి ఇంకే అని మంచంలో ఉన్నాడు అని అంటే, మంచంలోని ఇంక ఈ బతికిన నాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఇంక నాకు మాటలు రాలేదు. నాకు అప్పుడే ఇంకా పెద్ద ఏడుపు వచ్చేసి నేను అక్కడ హాస్పిటల్లో ఏడవటం మొదలు పెట్టాను. ఎంత అంటే నాకు ఇంకా నీ జీవితం ఇదేరా అని ఒక మాట నాకున్న మేస్త్రి అక్కడ పనిచేయను, మా మేస్త్రి ఇంక నీ యొక్క మంచంలోనే అని చెప్పగానే నాకు ఇంకా మాటలు రాలేదు, ఏడుపు వచ్చింది. ఏందయ్యా ఇట్లా అయిపోయింది నా పరిస్థితి, నా వయసు ఏమో 18 సంవత్సరాలు, నేనేం చిన్నవాడిని, నేను ఇట్లా ఉండి ఈ రకంగా మంచంలో ఎట్లా నాకు అర్థం కాలేదు. నేను దేవుని రాములు వారికి దండం పెట్టుకుంటున్నయ్యా, నన్ను గట్టెక్కించయ్యా, ఈ స్థితి నుంచి నన్ను కాపాడయ్యా, నువ్వే నాకు తోడు, నేను ఇన్నాళ్ళు నీ మీద ఆధారపడి నేను బతుకుతా ఉన్నానయ్యా, నాకేందయ్యా ఈ పరిస్థితి అని ఎంతో ఆవేదనతో ఎంతో వేడిస్తే దేవుడికి నేను దేవుడు అనుకున్న ఆయనకి మొక్కుగా మొరపెడతా ఉన్నాను. ఎంతో భయంకరంగా నన్ను అక్కడి నుంచి ఆ హాస్పిటల్లో చెప్పారు, నువ్వు ఇట్లా నాకు 4 లక్షల దాకా కట్టాలమ్మా, నీకు ఆపరేషన్ కావాలి, 4 లక్షల దాకా కట్టాలి, నువ్వు ఆపరేషన్ చేయాలంటే అంటే మా మేస్త్రి వాళ్ళందరూ డబ్బులు కాడ ఆలోచించి నాకు ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఇక్కడ హైదరాబాద్లోనే హైదరాబాద్ పంజాగుట్టలో నిమ్స్ హాస్పిటల్ ఉండింది. అక్కడ నిమ్స్ దగ్గర తీసుకొస్తే వాళ్ళు చెప్పారు, ఈ అబ్బాయి మీరు పేదవాళ్ళు, మీరు లేని వాళ్ళు, మీరు ఆరోగ్యశ్రీ కార్డు మీద దృష్టి పెట్టండి అమ్మా, ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోండి అని చెప్పారు. నాకేమో అప్పటికి ఆరోగ్యశ్రీ కార్డు ఏమి లేదు. ఎక్కడ ఊరికి వచ్చి హైదరాబాద్ నుంచి ఇంకా అమ్మా నాన్న వాళ్ళకి చెప్పి ఇది పరిస్థితి మీ వాడికి ఇట్లా అయ్యిందని చెప్పి వాళ్ళు చెప్పగానే ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏందని చెప్పి. ఇంకా వాళ్ళకి చెప్పగానే ఆరోగ్యశ్రీ కోసం మొత్తం తిరిగిన వాళ్ళ కాడికి తిరిగినట్టు మొత్తం తిరిగి అందరి కాడ ఆరోగ్యశ్రీ కోసం ఎంతో ప్రయాసపడి చూపించుకున్నాము. హాస్పిటల్లోకి ఆరోగ్యశ్రీ కార్డు చేయించుకోగానే జూన్ 27వ తారీఖు పడితే జూలై 9వ తారీఖు నాకు ఆపరేషన్ అయింది. ఎంత లేట్ అయిపోయిందంటే, నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, కాళ్ళు అప్పుడు దాకా కొంచెం పనిచేస్తున్న కాళ్ళు కూడా నాకు ఆపరేషన్ అనేది లేట్ అయ్యే కొంది నా కాళ్ళలో స్పర్శ తగ్గిపోయి, నా కాళ్ళల్లో ఇంకా బలం అనేది మొత్తం ఎక్కడికక్కడ చచ్చిపడినట్టు అయిపోయినాయి నా కాళ్ళు. నాకు శక్తి లేకుండా ఇంకేడిపోయి నాకు హాస్పిటల్ ఉన్నవాళ్ళు ఏంది ఇట్లా అయిపోయింది, నా పరిస్థితి ఏంది, నాకేం అర్థం కాలేదు, అట్లా ఎట్లా చేయాలో నాకేం మాటలు రావట్లేదు. ఆపరేషన్ ఏం లేట్ అయ్యే కొంది నాకేమో వెన్నుపూస నుంచి కిందకి ఏమో స్పర్శ అనేది తగ్గిపోతుంది, నడవలేక శక్తి లేకుండా పోయింది కాళ్ళకి. ఆపరేషన్ అనేది జూలై 9వ తారీఖు జరిగింది. ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ ఇంక ఈ అబ్బాయి ఇంతే నడవలేడు, మంచంలోనే ఉంటాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పరిస్థితి ఇంతే, ఇంక జీవితకాలం ఇంతే ఉండాలి అని ఒక మాట చెప్పారు. చెప్పినాక ఇంకా నాకు మాటలు రాలేదు, ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. నాకు ఇంకా అప్పటాంచి ఎంతో మనోవేదన అయిపోయింది. మనోవేదన భయంకరంగా నాకు ఏడుపు తప్ప, నాకు అప్పటాంచి ఎప్పటికీ నాకు ఏడు తప్ప ఏమి లేదు. నాకు అన్నేళ్ళు నాకు ఆ రోజును
హాస్పిటల్లో నుంచి ఇంటికి వచ్చినాక నేను హాస్పిటల్ నుంచి 21 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను చూడటానికి మాది అంబేద్కర్ కాలనీ, ఎస్సీ కాలనీ మాది. ఇక్కడ చూడటానికి నన్ను వచ్చిన వాళ్ళు మా దగ్గర ప్రతి ఊరు మొత్తం వచ్చింది నన్ను చూడటానికి. ఊరు మొత్తం వచ్చి చెప్పారు, ఇట్లా అయ్యా ఏసయ్య నమ్ముకయ్యా, ఏసయ్య నమ్ముకయ్యా అని చెప్పారు. నేను అనుకున్నాను మేము ఈ రకంగా పూజలు చేస్తాము, మా ఇంట్లో ఎన్ని పటాలు ఉన్నాయి, మా నాన్న ఇట్లా చేస్తాను, నేను ఇట్లా రాముల వారి భక్తుని నేను ఎట్లా నమ్ముకుంటాను ఈ దేవుణ్ణి అని చెప్పి నేను అదిగాక ఏసయ్య గురించి నా దగ్గర హైదరాబాద్ లో నేను పనిచేసేటప్పుడు ఒక అబ్బాయిని ఇట్లా మా దగ్గర ఒక అబ్బాయి ఇట్లా పల్లిలో మాదిపల్లి అతను ఒక అబ్బాయి దేవుడిని నమ్ముకుంటే అబ్బాయి ఉండాడు. ఆయన ఆదివారం వస్తే చర్చికి పోతా ఉండాడు, అక్కడ పని చేస్తా కూడా. ఆ అబ్బాయి నేను తిట్టేవాడిని, నువ్వేంద్ర చర్చికి పోయేది ఏంద్ర, అసలు ఆయన ఎవరురా దేవుడు, వాళ్ళెవరు అబ్బాయి దేవుడు నువ్వు నమ్ముకుంటేది ఏంద్ర అని చెప్పి వాడిని నేను తిట్టేవాడిని, ఎగతాలు చేసేవాడిని. అసమంటిది వీళ్ళందరూ వచ్చి నాకేమన్నా వేసయ్య నమ్మకయ్యా, నీకు తగ్గిద్ది, ఆయన నీకు తోడుగా ఉంటే నేను ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడయ్యా అని చెప్పి అంటుంటే నేను అనుకున్నా డాక్టర్లే చెప్పారు, డాక్టర్ల చేతులు వదిలేశారు, వీళ్ళందరూ చెబితే ఈయనేం చేస్తాడు మనల్ని, ఈయన చెబితే మనల్ని నమ్మేది ఏందని ఒక ఆలోచనతో నాకు ఆలోచనలో ఉండిపోయాను నేను. కానీ నాకు ఒకసారి ఇట్లాగా అనిపించింది, మాకు తెలిసిన మా మేనత్త కొడుకి ఆ అబ్బాయి కూడా చెప్పాడు, నువ్వు చర్చికి వెళ్ళిరా, నీకు కూడా కొంచెం ఆయన ఖచ్చితంగా నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు, ఆయన ఒక మార్గం చూపిస్తాడు, నీకు ఖచ్చితంగా నీ ద్వారాలు మూసిపోయిన ద్వారాలు ఖచ్చితంగా ఆయన తెరుస్తాడు, నీకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తాడు, దేవుడు నమ్ముకో చర్చికి వెళ్ళని చెప్పగాలి. నేను ఒకసారి ఆలోచించుకున్నాను, ఆలోచించుకొని ఎట్లా ఏంటి వెళ్ళొచ్చా లేదా అని ఒక తీర్మానం చేసుకున్నాను. మనం ఇన్ని చేసాము, ఆయనకి రావుల వారిని నమ్ముతున్నామే, మనం ఆయనకి ఇట్లా మొక్కుతున్నాము, అందరిని పొనుకానించి ఇన్ని ఆయన రామకోటి రాస్తున్నాము, ఆయన మనకి ఏం చూపించాడు, మన ఇంట్లో మన ఆయన ఈ రకంగా పూజలు చేస్తున్నాడు, మన ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి రాగాలి తిరగని గుడి అంటూ లేదు, ఇన్ని చేస్తున్నామే మనము, ఇన్ని ఇట్లా అయింది, ఈ పరిస్థితి ఏంది నాది అని ఆలోచనతో నేను నిజంగా చెప్పాలంటే దేవునికి యేసయ్యని నమ్మకాడు బలమైన కారణం. నేను అనుకున్నాను ఇట్లా అందరు చెప్పకాలి నీకు స్వస్థత కలిగిద్దని చెబుతుండాలికి నేను అనుకున్నా నిజంగానే మనకి ఏమన్నా అవకాశం చెప్పి నడుస్తాను, ఈయన ఇట్లా చేస్తాడా అన్నట్టుగా నేను చాలా విశ్వాసంతో నేను అప్పుడు అనుకున్న ఒక తీర్మానం చేసుకున్నా, చూద్దాము ఈయన కాడికి వెళ్దాము అని ఒక నమ్మకంగా ఒక తీర్మానం తీసుకున్నా. ఈయన కాడికి 2011 జులై నెలలో చివరిన దేవుని యేసయ్యని నేను తెలుసుకున్నాను, యేసయ్య గురించి తెలుసుకున్న తర్వాత నేను మొదలు పెట్టాను. బైబిల్లో ఒక వాక్యం నాకు తీయగానే నేను బైబిల్ నాకు ఒక అతను మా అన్న తెలిసిన అతనే మా అమ్మకి ఇచ్చాడు, ఒక అతను తెలిసిన అతను మా అన్న వాళ్ళ అక్క కొడుకు, మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు ఆ అబ్బాయి బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ తెచ్చుకున్నాక నేను బైబిల్ తీయగానే నాకు ఓపెన్ చేయగానే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 7వ వచనం నాకు ఖచ్చితంగా నాకు టిక్కులు పెట్టి గీతలు పెట్టి ఉంది ఆ వచనాలకి. తీయగానే నాకు ఆ వచనం వచ్చింది. నా వద్ద అది పేతురు గారు యోహాన్ గారు శృంగారమైన దేవాలయం వద్దకు వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక భక్తుడు వీళ్ళ వద్ద ఏమన్నా దొరికినని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా పేతురు యోహాన్ గారు చెబుతారు కదా, నాకు దగ్గర వెండి బంగారం లేదు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి అతను చెయ్యి పట్టుకొని లేవనెత్తనని చెప్పిన వాగ్దానం, ఆ మాటలు ఆ టిక్కు పెట్టి నా హృదయాన్ని ఆతున తగిలిన. ఎట్లా అంటే ఇది నా కోసమే, ఈ వాక్యం నా కోసమే వచ్చింది, ఈ మాట నా కోసమే తీర్చేడాలంది అని చెప్పి నాకు అప్పుడు చాలా విశ్వాసం వచ్చింది బైబిల్ మీద, దేవుడి మీద. ఆయన అప్పుడే నాకు నమ్మకం వచ్చింది ఆ వాక్యం మీద. దేవుని వాక్యాలు టీవీలో అవి వస్తాయి అని చెప్పి అందరు చెప్పారు, చాలా మంది చదువుతుంది చూద్దామని చెప్పి నేను కూడా ఒకసారి ఇట్లా టీవీలో దేవుని వాక్యాలు వస్తాయని చెప్పి చూద్దామని చెప్పి ట్రై చేశాను, చూశాను ఒకసారి చూద్దామని చెప్పి. చూడగానే అదే రోజు సేమ్ ఇదే వాక్యం ఆ పాస్టర్ గారు కూడా ఇదే చెప్పారు, నీవు ఎవరైతే మంచంలో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడు మీ జీవితంలో నెరవేరబోతుంది అని ఆ పాస్టర్ గారు చెప్తే నాకు మళ్ళీ అప్పుడు అనిపించింది ఇది నా కోసమే, ఖచ్చితంగా నా కోసమే ఈయన చూపిస్తున్నాడు దేవుడు, ఆయన వద్దకు నన్ను యేసయ్య ఆయన వద్దకు నన్ను నడిపించుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడేమో. అప్పుడు నాకు అనిపించింది, కొంచెం విశ్వాసం కలిగింది ఆయన మీద. ఎంత విశ్వాసం అంటే నాకు అనిపించింది వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. అప్పుడు నా వెన్నుపోస విరిగింది కదా, నేను కూర్చోలేను, మంచంలో పొనుకొనే ఉండేది. ఎట్లా అంటే ఒక పక్క నాకు చెల్లి ఒక పక్క అమ్మ ఇద్దరు పట్టుకొని సంకల్లో చేయి పట్టుకొని అన్నం పెట్టేవాళ్ళు. ఆ పరిస్థితిలో ఉండి ఒక నడుముకు బెల్ట్ ఉండేది, ఆ బెల్ట్ పెట్టి కూర్చుండేవాడిని. అసలు కూర్చుండేవాడిని కూడా కాదు, నాకు నడువులు కూడా పనిచేయప్పుడు. ఇప్పుడైనా కూర్చోగలుగుతున్నాను కానీ అప్పుడైతే అసలు ఆ ఆధార్ ఒక పక్క అమ్మ ఒక పక్క చెల్లి ఇద్దరు వాళ్ళే పెట్టుకుని నాకు అన్నం పెట్టి బాత్రూమ్కి అన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఎట్లా భయంకరమైన పరిస్థితి అప్పుడు. ఎట్లా పోవాలి చర్చికి మనకు తెలియదు, నేను కూర్చోలేకపోతున్నాను. ఒకసారి అనుకున్నాను నేను ఇప్పుడు ఎక్కడైతే ఈ రూలో ఉండి సాక్ష్యం చెబుతున్నానో ఇక్కడే బయట ఒక పక్కన చేలో పొలంలో వాక్యాలు మీటింగులు జరుగుతున్నాయి, ఆ మీటింగులకు వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఆ రోజు ఆశ కలిగి నేను నిశ్చయించుకున్నా, ఎంత
ఎంత నడుములు నొప్పి వచ్చినా వెళ్ళి కూర్చుందాం, ఆయన మీటింగ్లో ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుని వాక్యంలో వినాలి అని చెప్పి ఆశ కలిగి ఆ బెల్ట్ పెట్టుకొని నేను అప్పుడే ఫస్ట్ టైం నడువులు విరిగినాక నేను ఎప్పుడు కూర్చోలేదు, కూర్చోటానికి కూడా ట్రై చేయాలి. ఎందుకంటే అవి వెనక ఆపరేషన్ చేస్తుంది, కూర్చుంటే ఇబ్బంది అయిపోద్ది, మళ్ళీ ఆపరేషన్ కాడ ఏమన్నా డ్యామేజ్ అయిపోద్దా అని చెప్పి చాలా ఆలోచించి అసలు కూర్చోటానికి కూడా ట్రై చేయలేదు. కానీ అనుకున్న దేవుడి మీటింగ్లో ఖచ్చితంగా ఆగస్టులో జరిగినాయి. నేను జూలైలో నాకు ఆపరేషన్ జరిగింది, ఆగస్టులో మీటింగులు జరిగినాయి. మీటింగులు జరిగితే నేను అనుకున్న బెల్ట్ పెట్టుకొని వెళ్ళి కూర్చున్నాను. ఎట్లా దేవుని మహిమకరంగా నేను 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కూర్చుంటే కళ్ళు తిరిగిపోయే నాకు ఆ రోజు మీటింగులో 3 నుంచి 4 గంటల సేపు ఆంతనే కూర్చోగలిగాను. 7 గంటల మొదలు పెట్టుకొని రాత్రి 11 దాకా ఆంతనే కూర్చున్నాను మీటింగుల్లో. అప్పుడు అనిపించింది నన్ను దేవుడు ఏదో ఈయనకి అగ్గర నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, ఈ స్థితిలోనే నన్ను దేవుడు వాడుకోవాలని. ఆ రోజు ఆరాధనలో ఏకీవించినప్పుడు నాకు ఏదో తెలియని ఉత్సాహం, ఏదో సంతోషంగా, ఏదో నన్ను తాగుతున్న ఆనందం నాకు కలిగింది ఆయనలో. నాకు ఏదో భయంకర, నాకు ఏదో చాలా సంతోషం, ఏదో పరిశుద్ధాత్మలాగా నన్ను తాగుతున్నట్టు ఏదో సంతోషంగా ఉండింది. ఆ రోజు ఎంతో ఆనందంగా ఉండింది. నేను అనుకున్నా ఇంకా ఈ దేవుడికి నా జీవితాన్ని అప్పచెప్పుకోవాలి అని ఆశ కలిగి నేను ఇంకా నిశ్చయించుకున్నాను. నేను అప్పుడు ఏదైతే అనుకున్నా, నేను పడక ముందు రాముల వారికి శ్రీరామ్ కోటి రాస్తా ఉండేవాడిని. నేను అనుకున్నా ఇంక ఇది కాదు మన పరిస్థితి, ఇది కాదు అని చెప్పి నేను ఆ బొక్క అయితే తగలబెట్టేశాను. మొత్తానికి ఆ బొక్క తగలబెట్టేసి నేను ఇంత నమ్మాను, ఇన్ని చేశాను, మా ఇంట్లో ఇన్ని పూజలు జరుగుతున్నాయి, ఎంత నమ్ముతున్నా మా ఇంట్లో. మా నాన్న ప్రతిరోజు ఈ రకం చేస్తారు, ప్రతిరోజు ఉదయాన సాయంత్రం పూజలు చేస్తున్నాను. మనకి ఎందుకు ఈ స్థితి, మా పరిస్థితి ఇప్పటికీ మారలేదు, అదే కూలి, అదే అమ్మ చేస్తే కూలి మీద బతుకుతున్నావు, ఏంది మా పరిస్థితి అని అర్థం కాని స్థితిలో మేము ఉన్నాం. అప్పటికి నేను అనుకున్నా ఇంకొద్దు, మనకి ఈ పరిస్థితి ఇది కాదు అని చెప్పి ఆ బుక్ తగలబెట్టేసి నేను ఇంకా బైబిల్ నిశ్చయించుకొని ప్రతిరోజు బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం. ఎంత విశ్వాసంలోకి వెళ్ళిపోయానంటే మా ఇంట్లో ఒక 23 ఫోటోలు దాకా ఉండే విగ్రహం. నాకు ఒక గోడ ఉండేది, ఆ గోడానికి ఒక దర్వాజా ఒకటి ఉండేది, దాని మీద అన్ని విగ్రహాలు ఫోటోలు ఉండేవి. నేను విగ్రహాలను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ నాకు అట్లా ఉండి నేను మా నాన్నతో చెప్పాను, నీకు ఇవి కావాలా, ఈ ఫోటోలు కావాలా, నేను కావాలా, మీరు అవి తీసేస్తా లేదని మా ఇద్దరికి పెద్ద వాగ్వాదం గొడవలాగా అయిపోయింది. అవి తీసేస్తా, నేను నీకు అవి కావాలా నేను కావాలని చెప్పి మా ఇద్దరు పెద్ద గొడవలు అయిపోయింది. మా నాన్న తీసేయనంటే తీసేయను అన్నాడు. కాబట్టి నేను అనుకున్నాను ఇంక నేను బతకడం కూడా ఎందుకు వేస్ట్, మీకు అదే ఎక్కువ అయిపోయింది నాకన్నా అని చెబితే మా నాన్న చెప్పాడు, సరే నేను తీసేస్తాను, నేను ఒక్క ఫోటో అయితే ఉంచుతాను, మొత్తం తీసేస్తే ఒకటైతే ఉంచుతా, అది కానీ నీకు నయం అయిందా, నువ్వు వెళ్తానన్నావు చర్చికి వెళ్తా, నేనేమో నిన్ను ఆపను, నువ్వు వెళ్ళు, కానీ అది కానీ నయం అయితే మట్టికి ఖచ్చితంగా నేను ఆ ఒక్క ఫోటో కూడా తీసేసి నేను కూడా నీతో చర్చికి వస్తానని చెప్పి మా నాన్న చెప్పాడు. మా నాన్న చెప్పడం వల్ల సరే అని చెప్పి అంతా నాకు అప్పుడు సంతోషం అనిపించింది. మా ఇంట్లో ఫోటో అన్ని తీసేసాడు. నాకు ఎట్లా అయిపోయిందంటే అది ఒక శోధన. నాకు ఇంటి నుంచి నాకు ఏదో ఇంట్లో ఆ రూమ్ లో నా పటాలు అక్కడే ఉంటే నా పక్కన గోడకి ఆ ఫోటోలు ఆనొచ్చి ఉంటాయి. నాకు వాటి సైడే రూమ్ అంతా నాకు కళ్ళు తెరిస్తే అవే కనపడతా ఉంటాయి. నేనేమో ఇట్లా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం అయిపోతుంది, ప్రార్థన చేసి బైబిల్ చదువుకోవడం అయిపోయింది. నాకు ఎదురుగా అయ్యే ఉంటే నాకు అర్థం కావట్లేదు. అసలు అన్ని తీసేసాలకి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు నుంచి నేను చాలా బలంగా దేవుణ్ణి నమ్ముకోవాలి. నేను ఫస్ట్ చెప్పాలంటే వాస్తవంగా దేవుణ్ణి నాకు స్వస్థత ఇస్తాడు, నన్ను మారుస్తాడు, మారి స్వస్థత ఇచ్చి నన్ను నడిపిస్తాను ఒక ఆశతో వచ్చాను. కానీ నేను తర్వాత నేను తెలుసుకున్న నిజ దేవుడు ఎవరు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఈ లోకంకి వచ్చి ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు, మేము చేసిన పాపాలకి, ఈ లోకం చేసిన పాపాలకి ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏంది అని చెప్పి ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాక నేను అనుకున్నాను, ఒకటే నిశ్చయించుకున్నా, మనం నడిచినా నడవకపోయినా ఈయన నిజమైన దేవుడు. లోకం కోసం లోకంలో ఇన్ని వ్యర్థమైన కార్యముల కోసం వచ్చి ఆయన తన సిలువల ప్రాణం పెట్టి మన పాప క్షమాపణ కొరకు ఆయన సిలువల రక్తం కార్చాడు. ఈయన నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఆయన కొరకు నిలబడాలని ఎంతో ఆశ కలిగి ఇంకా నేను నిశ్చయించుకొని విశ్వాసంతో ఆయన నమ్మి బాప్తీసం కూడా తీసుకున్నాను. ఈ వీల్ చైర్లోనే ఉంటాను, వీల్ చైర్లో నుండి బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకుని ఆయన నమ్మిన తర్వాత ఇంకా ఆయన మీద నిశ్చయించుకొని చాలా ఎట్లా అంటే ఆయన చాలా బలంగా వాడుకొని చాలా బలంగా నిలబడిపోయాను. ఎక్కడ ప్రేయర్కి వెళ్ళాలంటే ప్రతి వారం ఎవరినో ఒకరిని పిలుచుకొని వీల్ చైర్లోనో బండిలోనో ఎట్లా ప్రతి వారం వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉండేవాడిని. అంత బలంగా దేవుళ్ళకి వచ్చేసాను. బలంగా వచ్చేసిన నేను అనుకోకుండా దేవుని పనిలో నిలబడాలి, దేవుళ్ళో ఉండాలని ఆశ కలిగి ఉన్న నాకు అనుకోకుండా
2020 ఆ టైం 2018 19 ఆ టైంలోనే అనుకుంటా పెద్ద శోధనలా పడిపోయాను. ఎంత శోధన అంటే నేను దేవుని గురించి ఇట్లా వీల్ చైర్ లో వెళ్ళి బయటకు కొంతమందికి చెప్పాను, అరే ఇట్లా రాండా చర్చికి రాండా, దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి రా, ఆ విగ్రహాలు చెట్లు పుట్లకు కాదురా, ఇట్లా మన దేవుడు ఎవరో తెలుసుకోండి, ఇట్లా చెయ్యండి అని చెప్పి ఎంతో మందికి చెప్పాను. చెప్పి ఎంతో మంది తిట్లు తిన్నాను, ఎంతో మంది దేవుని తిట్టారు, తిట్టించుకున్న పర్లేదు, అయినా నేను దేవుడి గురించి చెప్పాలి అని చాలా మంది దూషించారు నన్ను. నువ్వు ఇంతకు ముందు పడకముందు నువ్వు చేసింది ఏంది, ఇప్పుడు చదువుతుంది ఏంది, మేము ఎట్లా నమ్ముతాం, మేము ఎట్లా విశ్వసిస్తాం అని చెప్పి ఎంతో మంది యేసయ్యని ఎంతో మందికి దూషించారు. చాలా మాటలు అన్నారు, కానీ నేను అన్నా వాళ్ళు మెచ్చించుకున్నా, ఖచ్చితంగా నేను చనిపోయేలోపు ఒక్కనన్నా దేవుని దగ్గర మార్చుకొని తీసుకొని పోవాలని ఆశ కలిగి ఎంతో మందికి చెప్పాను. చెప్పినా కొంతమంది విన్నారు, కొంతమంది వ్యతిరేకించారు, చాలా మంది ఎక్కువ మంది దూషించారు, తిట్టేశారు దేవుణ్ణి. అనుకున్నాను నేను వీళ్ళకి చెప్పి నేను అట్లాగే బయటికి ఇట్లా వీల్ చైర్ లో బయటకు వచ్చి చాలా మందికి చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. నేను నిశ్చయించుకొని బయటకు వస్తున్నా కొంది ఎట్లా అయిపోయిందంటే అందరు క్రికెట్ బెట్టింగ్లకు అలవాటైపోయారు. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటైపోయి చాలా మంది పల్లెలు అంతా క్రికెట్ బెట్టింగ్ లో చాలా మంది ఇట్లా క్రికెట్ బెట్టింగ్ లో ఉన్నారు. వాళ్ళకి నేను చెబుతాం వద్దురా ఆ బెట్టింగ్లు వద్దు, ఇట్లా వద్దురా నాశనం అయిపోతాం అని చెప్పి నేను ఒక అతనికి అబ్బాయికి చెబుతా ఉన్నా. నాకు అప్పుడే ఫోన్ లో ఒక మెసేజ్ ఇట్లా వచ్చింది, నేను ఒక అబ్బాయికి చెబుతా ఉన్నా, చూడు క్రికెట్ వల్ల మోసం, క్రికెట్ వల్ల డబ్బులు నాశనం అయ్యి ఒక అబ్బాయి ఉరేసుకొని చచ్చిపోయాడని. నాకు అప్పుడే ఫోన్ లో వార్త మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూపించి ఆ అబ్బాయికి నేను చెబుతున్నా, వద్దురా ఇట్లా చేయొద్దు, మీరు ఇట్లా చేస్తే నాశనం అయిపోతారు, ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతుంది, మీరు చిన్నపిల్లలు వద్దు. అప్పటికి నా వయసు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు. ఆ మధ్యలో చిన్నవాడిని నేను చెప్తే నాకు వాళ్ళందరూ తీసుకోలేకపోయారు. నువ్వు చెబితే నేను చెప్పేది నేను వినేది ఏందన్న ఆ టైపులో అనిపించింది అందరికీ. నాకు నేను చెప్పి అందరికి ఇట్లా దేవుని గురించి చెప్పాలనుకున్నా. నేను చెప్పాను, చాలా మందికి చెప్పాను. ఎట్లా అయిపోయిందంటే వాళ్ళలోకి వాళ్ళు 6 నెలలు వాడితో తిరిగితే ఈడవుతాడు అన్నట్టుగా ఫస్ట్ లో నా పరిస్థితి ఎట్లా అయిందో, నేను పడకముందు ఎట్లయితే వ్యర్థంగా తిరిగానో దేవుని నమ్మకాకుంది, ఎట్లయితే వ్యర్థంగా తిరిగానో అదే పరిస్థితి. దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్న తర్వాత ఒకరికి క్రికెట్ పందాలు ఆడొద్దు, ఇట్లా వ్యభిచారం చెయ్యొద్దు, ఇట్లా అన్ని చెప్పిన వాడిని నేను దేవుని నమ్ముకున్నా. నేను ఎట్లా అయిపోయానంటే క్రికెట్ పందాలకి ఎట్లా బానిస అయిపోయానంటే భయంకరంగా బానిస అయిపోయాను. భయంకరంగా ఎట్లా అంటే నాకు వచ్చే పెన్షన్ డబ్బులతోటి ఇంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా పెన్షన్ డబ్బులు ఎట్లా 10 రూపాయలు 5 రూపాయలతో మొదలుపెట్టి నేను లక్షల్లో అప్పు చేసే పరిస్థితికి వచ్చాను. దేవుని నమ్ముకున్నాక బాప్తీసం తీసుకున్నాక నేను ఎంత భయంకరంగా వచ్చానంటే నా పరిస్థితి ఎట్లా అంటే సూసైడ్ 2-3 సార్లు సూసైడ్ చేసుకునే టైంకు కూడా వచ్చేసాను. చచ్చిపోదాము ఎట్లా అంటే 1.5 నుంచి 2 లక్షల దాకా దగ్గర అప్పు చేసేసాను. ఎట్లా భయంకరంగా ఎట్లా అంటే నాకు ఆరోగ్యం బాగలేదు కదా, ఎవరైనా అడగాలని నేను కొంచెం చూపించుకుంటాను, 10,000 20,000 కానీ తెలిసిన వాళ్ళని అడగాలని ఎవరంటే వాళ్ళు ఇచ్చేసారు. ఎట్లా ఇచ్చేసారు 10,000 20,000 ఎట్లా ఇచ్చేసి వడ్డీకి తీసుకొచ్చాను. ఆ వడ్డీకి అమ్మకు కూడా తెలియకుండా, అమ్మ ఇంట్లో ఎవరికి తెలియకుండా ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా డబ్బులన్నీ పోగొట్టేసి ఇంకా ఆ తర్వాత మన చేతి నుంచి ఎత్తేసి మనకు వల్ల కాదు, ఇంకా మనం ఈ డబ్బులు తీర్చలేము అప్పు అనే స్థితికి ఇంకా ఆ తర్వాత ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అమ్మకు తెలిసింది, మా చెల్లెలికి తెలిసింది, అందరికీ తెలిసి ఇంకా అందరూ ఎట్లాంటి భయంకరంగా ఆ అప్పులు తీర్చలేక అమ్మ నేను నరక యాతన అనిపించే ఆమెను పెట్టిన శోధన కాదు, ఎంత శోధన పెట్టానంటే ఆ డబ్బుల కోసం. ఆమెకు నిద్రలేదు, నాకు నిద్రలేదు, ఆ అప్పుల కోసం ఆ అప్పు తీరలేక భయంకరంగా నాకు చాలా వేదన నరకం అనిపించింది. నిద్రలేని రాత్రులు ఎన్నో, ఎందుకు యేసయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను, నీ కోసం బతకాలని ఆశ కలిగి నేను నిశ్చయించుకుని ఎంతో మంది నడిపించాలి నీ వద్దకని ఆశ కలిగి ఉన్నా. నేను ఈ శోధనలోకి పడ్డాను. ఏందయ్యా నా పరిస్థితి ఇట్లా ఎందుకు అయ్యింది నాకు అర్థం కాలేదు. నేను నలుగురు మారవాలనుకున్న నేనే ఈ పరిస్థితిలోకి దిగిపోయాను, నా వల్ల కావట్లేదు యేసయ్యా అని మొరపెట్టుకుంటున్నా. నేను చేసిన అప్పు అది ఎవరు తీరవలేదు, అది నేను తీరవలేను. ఎందుకంటే నాకు మా పరిస్థితి ఏంటంటే అమ్మ చేస్తేనే మేము తినేది, ఆమె చేసిన కూలి డబ్బులతో మేము బతికేది. ఆ రోజు గడిచేది, ఆ రోజు గడవాలంటే అమ్మ చేసిన డబ్బులతో మేము బతకాలి. అసమంటిది 1,50,000 అప్పు చేశాను. అవి ఎట్లా అంటే ఒకటి తెలియకుండా ఒకటి ఆ అప్పులు తీర్చే పరిస్థితి నాది కాదు. కానీ చాలా చనిపోతామని చెప్పి మెచ్చించుకొని ఒకసారి అయితే గాజు బెంకులు తిన్నాను. గాజు బెంకులు తినేసి గాజు బెంకులు తీసుకొని బ్లేడ్ తోటి కత్తితో గీసుకొని చచ్చిపోతామని చాలా ట్రై చేశాను. ఎంత ట్రై చేశానంటే
అవి కడుపులో గాజు బింకలు అయితే అద్దం పగలగొట్టి ఇన్ని మింగేసాను. అవి మింగి కడుపులోకి అన్ని వెళ్ళిపోయినాయి. సో నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను బతుకున్న నాలుగు మట్టికి నిన్ను ఖచ్చితంగా నేను చూసుకుంటాను. వేసమంటే చెయ్యొద్దురా, నేను ఉన్నా నీకు, నేను చూసుకుంటాను, నేను ఏదైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను, నీ పని నీకు ఏం చేసుకోవద్దు, నేను ఎన్నాళ్ళు బతుకుతాను, నువ్వు ఎన్నాళ్ళు బతుకు, నేను నాలుగు నిన్ను చూసుకుంటాను. అది అసమంటి స్థితిలోనైనా నిన్ను వదిలిపెట్టు, నువ్వు మట్టికి ఏం చేసుకోవద్దా అని అమ్మ అప్పుడు బాధపడింది, ఏడ్చింది. దగ్గర ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గరికి వచ్చేసి కత్తి తీసుకొని ఒక చిన్న కత్తి తీసుకొని చనిపోదామని చెప్పి కత్తి తీసుకొని చనిపోదామని స్కూల్ దగ్గరికి వచ్చి ఆలోచించుకున్న పెద్ద పడిగా ఏడ్చేసా. ఏసయ్యా నన్ను క్షమించయ్యా, నిన్ను నమ్మిన నేను బాప్తిసం తీసుకొని ఒక పెద్ద తప్పు చేశాను. నలుగురికి చెప్పి నీ గురించి చెప్పి మార్చాలని ఆశ కలిగి ఉన్నానయ్యా నేను. కానీ నేనే లోకంలోకి వచ్చి నిన్ను నమ్మిన నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఈ రకంగా చేశానయ్యా, నిన్ను క్షమించానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆయన బతువులు ఆడుకుని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఆ స్కూల్ దగ్గరికి వచ్చి ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను, ఆలోచిస్తున్నా. యేసయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, నేను బతకటానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇంక నేను దాన్ని చూలిపోనయ్యా, నేను నీ కొరకే బతుకుతా, ఇంక నేను నీ కొరకే సాక్ష్యంగా నిలబడతా. ఈ వీల్ చైర్ లోని నీ కొరకు ఎన్నో ఆత్మలు నడిపించాలని ప్రయాస కలిగి ఉన్నానయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి దేవా. నేను మారి నీ వద్దకు వచ్చి నేను నీ సేవ చేసుకుంటే నీ మంచంలోనే ఉంటానయ్యా, మంచంలోనే ఉండి నీ సేవ మీరు నడిపిస్తే సంతోషం, నడిపిపోయి ఈ రకంగానే ఉండి నేను నీ సేవ చేసుకుంటానయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా అని మొర పెట్టుకున్నాను. దేవుడి స్వరం అప్పుడే నాకు హృదయంలో నాకు అనిపిస్తుంది, వద్దు, చనిపోవద్దు, నీ కొరకు నేను చనిపోయాను, కలవరిగిరిలో నువ్వు చనిపోవద్దు, నేను నీ కోసం సహాయం చేస్తానని చెప్పాడు. నాకు అనిపిస్తుంది, హృదయంలో తడుతుంది. అది ఎట్లా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు హృదయంలో అనిపిస్తుంది, నువ్వు చనిపోవద్దు, నీ కోసం నేను ఉన్నా, నేను నిన్ను నడిపిస్తాను, నీకు వాగ్దానం చేసిన వాడు నిన్ను విడవను ఎడబాయను అని చెప్పి నా వాగ్దానం నువ్వు మర్చిపోయావా అని చెప్పి దేవుడు నాకు చెబుతున్న వాగ్దానం నాకు గుర్తొస్తుంది. నా హృదయంలో నాకు ఆలోచనలో వస్తుంది, ఆ వాగ్దానం నా మనసులో పరిశుద్ధాత్మ నన్ను తాగుతున్నట్టు నాకు చూపిస్తుంది. కోసం అమ్మ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అయ్యా నీకు ఏదంటే అదే, నేను నీతోనే ఉంటానని చెప్పి మా నాన్న ఎట్లా పూజల్లో భయంకరంగా పూజలు చేస్తాడు, ఇప్పటికీ చేస్తాడు. కానీ అమ్మ నా కోసం చాలా ప్రయాసం, నాన్న తిట్టించుకొని నువ్వు వెళ్ళేది ఏంది, వాడు వెళ్తే నువ్వు వెళ్ళొద్దు, నేను చెప్పింది చెయ్యని చెప్పి అమ్మ నా దగ్గరికి రానియకుండా పూజల్లో ఉండాలని చెప్పి అమ్మని తిట్టి చాలా గొడవలు. దేవుని దగ్గర మాకు మా నాన్నకి అమ్మకి చాలా గొడవలు అయిపోయినాయి ఇంట్లో. నా ఇంట్లో నుంచే మొదలు పెట్టాలనుకుని నేను చాలా అనుకున్నాను, అమ్మని మార్చుకున్నాను, అమ్మ నా వైపు తిరిగింది, అమ్మని తీసుకొచ్చుకుంటున్నా చర్చికి. అలాగే ఇంకా నేను మారవాలి, నా వల్ల చేతనైంది చెయ్యాలి, ఇంకా ఎవరిని దేవుని వద్ద ఖచ్చితంగా ఒక్కరినైనా నడిపించాలని ఆశ కలిగి ఉన్నా. నాకు నేను నిశ్చయించుకున్న దేవుడి పని కోసం ఇంకా నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఇట్లా వీల్ చైర్ లో వెళ్లి దేవుని గురించి కొంతమందికి చెప్పాలి, కొంతమంది దేవుని వద్దకు నడిపించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఈ వీల్ చైర్ లో వెళ్ళి వీల్ చైర్ లో ఎంతో మంది నడిపించాలని ఆశ కలిగి, అలాగనే ఫోన్ ద్వారా ఏ రకంగా దేవుని పరిచర్య చెయ్యాలి, దేవుని వాక్యాలు, దేవుని మాటలు ఎవరికైనా నలుగురికి, నాలాంటి యవ్వనస్తులు ఎంతో మంది. ఎట్లాగంటే నేను పడకముందు ఎంత భయంకరంగా తిరిగేవో, నేను పడకముందు నేను పనికి వెళ్ళా, హైదరాబాద్ లాగా వెళ్ళినాక ఎట్లా తయారయ్యానంటే నీకు ఈ లోక అలవాట్లు బాగా వచ్చేసినాయి. ఇట్లా అమ్మాయి అలవాట్లు అవి నేను బాగా కొంచెం భయంకరంగా ఏదో అంటారు కదా, కామం ఆలోచన, కామ మాటలని, ఆ రకంగా నాకు కొంచెం భయంకరంగా అమ్మాయిలతో తిరిగేవాడిని. నా వయసు చిన్నదే అప్పటికి, నేను ఆ వయసు చిన్నదే నాకు అప్పటికి 17, 18. ఆ టయానికి నాకు హైదరాబాద్ లో తిరగటం వల్ల ఏమో మొత్తానికి అక్కడ అందరూ సిగరెట్లు, మందులు, ప్రతి ఒక్కరు సిగరెట్లు, మందులు, చిన్న వయసులోని భయంకరంగా ఈ పని చేసేవాళ్ళు. ఎట్లా అంటే ఇది మేస్త్రి పని, బిల్డింగ్లు కట్టే పని, ఇది కష్టమైన పని. దాని ప్రతి ఓడు సాయంత్రానికి వచ్చేందుకు ముందు తాగి సిగరెట్లు, ఎన్ని అలవాట్లు అందరు చేసేవాళ్ళు. కానీ నాకెందుకు ఆ అలవాటు రాలేదు, ముందు సిగరెట్లు నాకు అలవాటు రాలేదు. కానీ ఈ అమ్మాయిల పిచ్చి అనేది నాకు అప్పుడు ఫస్ట్ లో బాగా ఉండింది. ఈ అమ్మాయిల పిచ్చిలో పడి ఈ రకంగా ఉన్నాడు, పని చేస్తున్నాడు, వీడు అన్ని సక్రమంగానే ఉన్నాడు. కానీ ఇది చేసేది పెద్ద భయంకరమైన తప్పు. మనం చేసే దేవుడు వాగ్దానాలు ఒకటే, దేవుడు ఇచ్చిన 10 వాగ్దానాలు ఒక వాగ్దానం ఉంది కదా, కామ మోపుతో చూడకూడదని. ప్రతి ఒక్కరిని ఆలోచన నుంచి వీడు దూరపరచాలి అని అనుకున్నాడేమో దేవుడు. ఆలోచన నుంచి ఈ స్థితికి రావడానికి కారణమైంది అలాంటి నాకు అనిపిస్తా ఉంటుంది. నేను పడకముందు ఈ రకంగా తిరిగాను, ఎట్లా అసలు నా చెవికి రింగుండేది కమ్మ ఒకటి పెట్టించుకొని ఎంత స్టైల్ అంటే ఆ రకంగా భయంకరంగా స్టైల్ గా తిరిగేవాడిని. చెవికి కమ్మ, జుట్టుకి రంగేసుకొని ఎట్లా వీడిగా
ఇవి మా అమ్మాయిల పిచ్చి ఏ రకంగా అంటే అమ్మాయిలతో ఆ రకంగా తిరిగేవని. చిన్న వయసే, చాలా చిన్న వయసు, 17, 18 అంటే నాకు అప్పుడే ఊహ వస్తూ ఉంటది. నాకు తెలిసి నాకు ఆలోచన కూడా లేదు. అప్పుడే ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకొని అప్పుడే ఫోన్ అలవాటు అయిపోయి ఫోన్లో ఎట్లా అంటే నేను అప్పుడు చాలా కొంచెం నేను కొంచెం మొహం మనిషి కూడా బాగుండేవాడిని, కొంచెం ఎర్రగా బాగా దిట్టంగా ఉండేవాడిని. పడకముందు నేను బాగా కొంచెం స్టైల్ గా చెవు కమ్మ ఒకటి, జుట్టుకి రంగు వేసుకొని నేను చేసేది మేస్త్రి పని, కూలి పని, లేబర్ పని. అయినా కానీ ఎవరికి తక్కువ ఉండకూడదు అని ఒక హైదరాబాద్ లో బతుకుతున్నాము, హైదరాబాద్ స్టైల్లో బతకాలి అనే ఒక స్టైల్లో ఉండటం వల్ల నాకు ఎందుకు ఆలోచన అమ్మాయిని విచ్చలవిడిగా తిరిగాను. విచ్చలవిడిగా ఎట్లా అంటే నాకు అనిపించింది నేను ఈ వయసులో నేను చేస్తుంది తప్పు కదా, ఎందుకు ఈ రకంగా అనిపించింది. మానేద్దాం అనుకున్నాకే దేవుడికి అనిపించిందేమో ఈడు ఈ స్థితిలో ఉంటే ఈ రకంగా ఉన్నాడు, ఇంకా ఈ వయసు పెరిగే కొంది భయంకరంగా తయారవుతాడేమో, భయంకరంగా లోకాశలతో ఇంకా సిగరెట్ ముందు ఇంకా ఎట్లకు ఆలోచనలకు వచ్చి ఇంకా మనకి వ్యర్థంగా బతుకుతాడేమో, వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడేమో ఇంకా అని చెప్పి దేవుడికి అనిపించిందేమో నాకు అనిపిస్తా ఉంటుంది నేను పడిన తర్వాత. ఎందుకంటే నేను తప్పు చేసింది నేను. లోకంలో ఎంతో మంది కుర్రపిల్లలు, యవనస్తులు, ఎంతో మంది అమ్మాయిలైన అబ్బాయిలైన ఎంతో మంది తప్పు చేస్తున్నారు, అన్ని అలవాట్లు బానిసలు ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఈ లోకం నుంచి వేరు చేసుకొని ఈ స్థితిలో ఆయన్ని నమ్ముకొని ఆయన వైపు తిరిగి ఆయన పని చేయాలని ఈ ఆలోచనతో దేవుడు నన్ను ఈ వైపు నడిపించుకున్నాడేమో. నేను ఈ స్థితిలో నేను పడ్డాక నాకు అనిపిస్తా ఉంటుంది నేను ఈ లోకంలో తిరిగితే ఈ లోకంలో నాకు అదే చేతులు ఇరిగినా మళ్ళీ కట్టుకుంటా, మళ్ళీ తిరగగలం, మళ్ళీ అదే కాలు ఇరిగినా మళ్ళీ అవి కట్టుకుంటే మళ్ళీ మనం తిరగగలుగుతాము. అదే ఈడు మొత్తానికి మంచంలో పెడితే ఈడు వెళ్ళలేడు, ఏం చేయలేడు అనే ఆలోచన దేవుడికి వచ్చిందేమో నాకు అనిపిస్తా ఉంటుంది. పడ్డాక దేవుడికి ఏమన్నా అనిపించి ఈ స్థితిలో కాదు మన దేవుడు ఈ లోకంలో ఈడు బాగా వ్యర్థంగా అయిపోతున్నాడు, ఈడు పరిస్థితి ఎట్లా ఉండకూడదని చెప్పి దేవుడే మార్చుకొని నన్ను అక్కడి నుంచి పడేసి ఈ స్థితిలోకి ఆ దేవుడిని అనాలని కాదు, కానీ నాకు అనిపిస్తా ఉంటుంది నేను లోకంలో తిరిగితే నేను ఇంకా వ్యర్థంగా ఈ రోజుకి నేను ఎంత భయంకరంగా తయారయ్యేవాడిని ఈ అమ్మాయిల విషయంలో. కానీ ఒకవేళ నాకు మ్యారేజ్ అయినా ఏమైనా నాకు అయితే నా ఆలోచన అయితే నేను మార్చుకోలేనిదిగా. మ్యారేజ్ అయినా కానీ నాకు ఆలోచన అయితే ఉందిగా, మన హృదయం ఏదైతే ఉందో మనం అది ఖచ్చితంగా పాటిస్తాము. అది ఖచ్చితంగా ఎప్పటికైనా అది ఎవరైనా సరే మన హృదయంలో ఉన్నది ఖచ్చితంగా పాటిస్తాము. నాకు ఒకవేళ మ్యారేజ్ అయినా దాన్ని వదిలిపెట్టేవని కాదేమో, నా వల్ల ఏదైనా ఇబ్బంది పడతాడేమో దేవుడికి అనిపించిందేమో. దేవుడు అనిపించింది ఇక్కడ అట్లా కాదు, ఈయన పక్కన పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన దేవుడికి వచ్చినట్టుంది. ఎంతమంది చెప్పారు దేవుని క్రిస్టియన్లోకి నేను రాకముందు చెప్పారు నువ్వు ఖచ్చితంగా చర్చికి రావాలి అని చెప్పారు. చర్చికి రావాలని చెప్పి నేను ఎగతాళి చేసిన వాడిని నేనే. ఇట్లా లోకంలో తిరిగి నేను వ్యర్థమైన మాటలతో తిరిగిన నేను. కానీ లోకంలోకి దేవుడిని నమ్ముకొని ఈ స్థితిలోకి దేవుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంటుంది. నాకు చెప్పారు నువ్వు ఖచ్చితంగా మా అత్త కొడుకు, మా మేనత్త కొడుకు అబ్బాయి క్రిస్టియన్, ఆ అబ్బాయి దేవుని బాగా నమ్ముతాడు. ఆ అబ్బాయి నాకు చెప్పాడు ఖచ్చితంగా రమేష్ నువ్వు 6 నెలల్లో దేవుడిని నమ్ముకుంటావు చూడరా. ఖచ్చితంగా ఎట్లా అంటే అది సంక్రాంతి రోజు మేము హైదరాబాద్ నుంచి సెలవులకి ఇంటికి వచ్చాము పండక్కి. వచ్చినాక నేను సంక్రాంతి రోజు మా అత్త ఊరికి వెళ్తే అబ్బాయి అన్నాడు నువ్వు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ తొలేకాసుకు ఇంటికి వచ్చేలోపు నువ్వు దేవుడిని నమ్ముకుంటావు, ఖచ్చితంగా ఇది నేను మార్చి అవుతున్నాను అని అన్నాడు. నేనెందుకు నమ్ముకుంటాను, నేను ఎంత భక్తుడు నీకు తెలియదు, మా ఇంట్లో ఎన్ని పూజలు ఎన్ని విగ్రహాలు చేస్తారు. ఆయన ఎగతాలు చేసి నవ్వినా అది తిట్టాను కూడా, నువ్వు ఊరుకోవా నేనెందుకు మాత్రం నేనేంది నా స్థితి ఏంది, నేను ఎంత భయంకరంగా నా పూజలు వేరు నేను వేరు అన్న స్థితిలో నుంచి నేను అనుకున్నాను. కరెక్ట్ గా అదే 6 జనవరి మొదలు పెట్టుకుని కరెక్ట్ జూన్ నెలలు 6 నెలలు టైంలో కరెక్ట్ గా నేను బిల్డింగ్ నుంచి కింద పడ్డాను. జులై నెల వచ్చింది. ఈ జులై నెల ఆపరేషన్ అయిపోయింది. దేవుడు ఇంటి ఆపరేషన్ అయిపోయి ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు దేవుడి గురించి చెప్పారు. వచ్చినాక చెప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నా. కరెక్ట్ గా 6 నెలలు నేను కరెక్ట్ దేవుని నమ్ముకున్నాను. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకున్నా. ఆయన నా కోసం ఊహించి చెప్పాడా లేక ఏదైనా మాట వరకు అన్నాడా, నువ్వు ఖచ్చితంగా 6 నెలలు మారుతున్నావు రా అన్నాడు. అదే మాట సత్యంగా దేవుడు నా పక్షం జరిగించాడు. నేను ఆయన నమ్ముకుండేటట్టు చేశాడు. చదువుతా ఉంటాను చాలా బలంగా ఉండాలిరా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధలు బాధలు ఎన్ని వచ్చినా దేవుడిని వదిలిపెట్టబాక. ఏ స్థితిలోనైనా దేవుని మరొక ప్రతి క్షణమును ఆయన కొరకు ఆలోచిస్తూ ఆయన కొరకే బ్రతుకురా. ఎప్పటికి నీకు తోడుగా ఉంటే నేను ఈ స్థితిలో ఉన్నా, నేను నడవలేకపోతున్నానే నాని బాధపడొద్దు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నడవలేదని ఒక్క ఆలోచన నుంచి తీసేసి ఆయన కొరకు బ్రతకాలని నిశ్చయించుకో. ఆయన ఖచ్చితంగా నీకు సహాయంగా ఉండి నీ పక్షాన్ని ఎల్లప్పుడూ ప్రతి ఒక్క విషయంలో నీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. ఖచ్చితంగా నేను నమ్మకంతో విశ్వాసంగా ఉన్నాను. అయితే 2021
ఫిబ్రవరి 12వ తారీఖు డాక్టర్లు నాకేం చెప్పారంటే, నువ్వు నడవలేవు కదయ్యా, ఇప్పుడు మంచంలోనే ఉంటావు, నువ్వు పిల్లోళ్ళలాగా కింద మంచం నుంచి దిగి బందాడితే నీకు కాళ్ళకి కొంచెం శక్తి, కింద బందాడు, నీకు నడువులు కొంచెం నిప్పులు తగ్గుతాయి అని చెప్పారు. చెబితే నేను సరేనని చెప్పి నడవదు అని చెప్పి నా మంచం నుంచి మోకాల మీద కింద దిగి కొంచెం డోర్ ఇట్లా ఒక డోర్ ఉంది, ఆ డోర్ దగ్గర కింద కాలు మోకాల మీద కింద పెట్టాలకి కాలు ఎట్లా అయిపోయిందంటే పొల్లిరిగినట్టు ఇరిగిపోతే అసలు అది చూస్తే కాలు మోకాలంతా ఇంతలా నాసిపోయింది. అది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అది ఖచ్చితంగా మీకు పెడతాను ఇక్కడ, ఆ ఫోటో వీడియో పెడతాను, మీరు చూడండి. ఖచ్చితంగా అది ఎంత భయంకరమంటే, కాలు పొల్లు ఎట్లయితే మనం పొల్లు ఇరిస్తే ఇరిగిపోతుంది అట్లా ఇరిగిపోయింది. ఫస్ట్ టైం నా కాలు 12 సంవత్సరాల కింద నేల మీద తాగటం వల్ల, కాళ్ళలో శక్తి లేకపోవడం, నరాల బలం లేకపోవడం వల్ల ఏమో మొత్తానికి కాలు ఇరిగిపోయింది. అది ఒంగోలు ఆరోగ్య గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఒంగోలు వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం. డాక్టర్ 10 రోజులు ఉంచుకున్నాక టెస్ట్లు అవన్నీ చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళినాక ఆయన చెప్పాడు, అన్ని చూసి ఆపరేషన్ ఈ రోజు అమ్మ అని చెప్పి పొద్దున్నే 6 గంటలకు తీసుకెళ్లాడు. తీసుకుని ఆపరేషన్ అని చెప్పి ఆ బల్ల మీద కూడా పండేశారు. వచ్చి వాళ్ళు 4-3 డాక్టర్లు కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, నీకు స్పర్శ ఉందమ్మా కాళ్ళకి అని అడిగారు. నాకు నడువులు కానించి కింద పని చేయిస్తారు, నా కాళ్ళకి ఏం తెలియదు సార్ అని అన్నాను. వాళ్ళు ఆలోచించుకొని ఒక మాట అన్నారు, నీకు ఆపరేషన్ చేయమమ్మా అన్నారు. ఆపరేషన్ చేయమనే వాళ్ళకి ఇంకా నాకు మాటలు రాలేదు. అప్పటికి నా కాలు ఎట్లా అంటే ఒక బండలాగా అయిపోయి ఇరిగిపోయి ఒక పెద్ద మోకాలంతా పైకి కిందకి బాగా ఎట్లా భయంకరంగా వాసిపోయింది. కానీ వాళ్ళు అని చెప్పి నీకు ఆపరేషన్ చేయమమ్మా అని అన్నారు. ఎందుకు సార్ ఏందని నేను అప్పుడు ఆ స్టూడియోలో ఆపరేషన్ థియేటర్లోనే అడిగాను, ఏం సార్ అని అంటే, నీకు నడువులు నీకు స్పర్శ లేదు కదమ్మా, నీకు కాలు ఆపరేషన్ చేసినా అవి ఒకవేళ ఇన్ఫెక్షన్ అయ్యి నీకు అది మానకపోతే సీఎం పట్టేసి కాలే తీయాల్సి వచ్చేసిద్ది అని చెప్పారు. చెప్పారికి నాకు అనిపించింది, ఇప్పుడు ఎట్లా సార్ ఇది ఇరిగిపోయిన కాలు, ఇది వేసుకుని నేను అసలే నడవలేను, మళ్ళీ ఇది ఎట్లా సార్ నేను ఈ స్థితిలో అని అడిగి చెప్పి ఆయన బతులాడే సార్లు ఇద్దరు బతులాడితే, లేదు మేము చెయ్యం ఆపరేషన్, నీ ఇష్టం, ఎక్కడికి పోయినా చూపించుకో, ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకో సార్, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్థితి నాది కాదు సార్, నేను పడినప్పుడే నాకు హాస్పిటల్లో అయిపోయింది సార్, నా ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్ అయిపోయింది, నా దగ్గర హాస్పిటల్లోనే 8 లక్షల దాకా అయిపోయింది సార్, నాకు మేము పేదవాళ్ళం సార్, మేము తినడానికి ఏ రోజు కూల ఆ రోజు వేసుకొని బతికేవాళ్ళు, మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేను సార్ అంటే, ఆయన అన్నాడు, లేదమ్మా మేము చెయ్యము, వెళ్ళి నువ్వు ఎక్కడైనా చూపించుకోని అని చెప్పారు. చెప్పగానే నేను అన్నాను, ఏడ్చేసాను. ఎట్లా అంటే నాకు మాటలు రాలేదు. ఆ థియేటర్లోనే ఏడ్చేసే పెద్దగా ఏడ్చేసా, సార్ అని బతిలాడే, లేదు మేము చెయ్యమంటే చేయను అన్నారు. నేను అనుకున్నా, ఏసయ్యా ఏందయ్యా ఇది, నాకు మళ్ళీ అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏందయ్యా, ఈ కాలు ఆపరేషన్ చేయనంటే నేను ఎట్లానయ్యా, ఇంక ఈ స్థితిలో నేను ఎట్లా బతకాలయ్యా, నేను ఆపరేషన్ బయటికి పోయి నేను చేపించుకోగలనా, నా దగ్గర డబ్బులు లేవు కదయ్యా, నేను తినడానికి అంతంత మాత్రం అయితే ఈ ఆపరేషన్ చేయించుకుని ఎట్లా బతికేదయ్యా, నాకు అర్థం కాక ఏడ్చి దేవా ఎట్లా జరిగిద్దో ఏమో నాకు తెలియదు, ఒక్క సాక్ష్యం నాకు సాక్ష్యం నేను నీ సన్నిధిలో చెప్పాలని ఆశ కలిగి ఉన్నా, ఈ కాలు ఇరిగిన కాలు వాళ్ళు ఆపరేషన్ చేయను అంటున్నారు, నాకైతే అర్థం కావట్లేదు, ఈ కాలు మీరే కట్టాలి ఏసయ్యా, నీ సన్నిధిలో నేను ఖచ్చితంగా ఒక సాక్ష్యం చెబుతానయ్యా, దీని గురించి ఒక్క అవకాశం అయ్యా, ఈ కాలు గురించి నేను చెప్పి నేను ఏడ్చి సన్నిధి ఆపరేషన్ థియేటర్లో పెద్ద సార్ వాళ్ళు అయితే ఆయన అయితే బతులా చేతులు పెట్టుకుని, సార్ మీకు దండం పెడుతున్నా సార్, నా ఆపరేషన్ చేయండి సార్ వాళ్ళు అన్నారు. షూరిటీ పెట్టి నీ కాగితం మీ అమ్మ నాన్న మీ వాళ్ళు ఎవరున్నారో తెచ్చి షూరిటీ పెట్టి, నేను చనిపోయినా నాకు సంబంధం లేదు, డాక్టర్లకు సంబంధం లేదు, నా అంతటా నేనే చేయించుకుంటాను ఆపరేషన్ అని చెప్పి షూరిటీ రాసి ఇమ్మన్నారు. సార్ నేను పెడతాను సార్, సంతకాలు పెడితే ఎవరి చేత పెట్టిస్తాను సార్ అని చెప్పా. కానీ వాళ్ళు అప్పటికి వాళ్ళు ఎందుకో మళ్ళీ తర్వాత నేను చేయమమ్మని వెళ్ళి బయట చేయించుకో, మమ్మల్ని ఇబ్బంది పెట్టబాక, మేము చేయము, మా వల్ల కాదు, నీకు స్పర్శ లేదు, ఆ కాలు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అయిపోద్ది, ఖచ్చితంగా ఆ కాలు అన్నది తీయాల్సి వచ్చింది, లేకపోతే నీ మొత్తానికి నీ నరాల ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి ఖచ్చితంగా నీ చనిపోయే ప్రమాదం అయిద్దమ్మా అని చెప్పి వాళ్ళకి నేను ఎంత ఏడ్చానంటే నాకు మాటలు రావట్లేదు, భయంకరమైన ఏడ్చి ఆపరేషన్ అనుకున్నా. ఎస్ఐయా సాక్షి అనే సాక్ష్యం చెప్పాలయ్యా, ఆ కాలు మీరే కట్టాలి, ఆ కాలు మీరే, ఆ ఇరిగిపోయిన కాలు మీరే కట్టాలని చెప్పి, ఎట్లా సార్ ఇప్పుడు అంటే ఒక గుడ్డ చూడతాం, ఆ గుడ్డ చుట్టించుకో, ఖచ్చితంగా తగ్గితే నీ అదృష్టం, లేకపోతే వెళ్ళాడని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకో, ఈ గుడ్డ ఆ కాలుకి ఆ పిండి కట్టు అనేది ఒకటి కట్టారు, ఆ పిండి కట్టేసి వదిలేశారు. ఒక 20 రోజులు కరెక్ట్ గా 90 రోజుల నుంచి 90 రోజుల దాకా తీయబాక కాలు కట్టుని, అది ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పెట్టింది, నీకు ఆఫ్ వచ్చేసింది, అది ఓడదీయొద్దని చెప్పారు. నేను అనుకున్నా
హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక ఇంటికి డిశ్చార్జ్ చేశారు, ఆపరేషన్ చేయని చెప్పి అమ్మ నాన్న అందరం ఏడ్చాం హాస్పిటల్లో. కానీ ఇంటికి వచ్చేసి ఒక 20 రోజులు, కరెక్ట్గా 15 నుంచి 20 రోజులే నేను డాక్టర్లు చెప్పారు 90 రోజుల దాకా కట్టుబడి బాకమ్మ నువ్వు, ఒక తగ్గితే నీ అదృష్టం, లేకపోతే ఆపరేషన్ చేయించుకో ఎక్కడైనా బయటికి వెళ్ళి, మేమైతే చేయమని చెప్పారు. దేవుని నేను అనుకున్నా, దేవా ఈ కట్టు తీసేటప్పుడు నా కాలు ఎట్ట ఉన్న కాలు ఇరగ ముందు ఎట్టయితే ఉంది నా కాలు అట్ట ఖచ్చితంగా ఉండాలి, నీ సన్నిధిలో నేను సాక్ష్యం ఖచ్చితంగా చెప్పాలి ఏసయ్యా అని చెప్పి గట్టిగా మొరపెట్టుకుని ఇంటికి వచ్చినా కూడా అదే ప్రేయరు. ఖచ్చితంగా 15 రోజులు నేను అనుకున్నా. కరెక్ట్ 15 రోజుల తర్వాత ఆ పిండిని, ఆ కట్టుని డాక్టర్ 90 రోజులు ఉంచమని చెప్పారు. నేను ఆ కట్టు ఓడదీసేసి కాలు ఎట్లా అయితే కాలు దేన్ని పడకముందు ఎట్టయితే తిరక్కముందు ఉందో ఖచ్చితంగా అట్ట పూర్తిగా సెట్ అయిపోయింది. డాక్టర్లు 90 రోజులు ఉంచమని చెప్పారు ఆ కట్టుని. కానీ దేవుడి మహిమ ఎంత అద్భుత కార్యం అంటే అది ఆశ్చర్యం. మా అమ్మ నేను అసలు ఎవరు ఆశ్చర్యం కలిగించేది కాదు. మా పాస్టర్ అని నేను చెప్పిన వాళ్ళంతా భయంకరంగా దేవుడు చేసిన కార్యం తప్ప ఇది ఎవ్వరు వల్ల కాదు. అసలు ఇరిగిపోయింది. అందరికి ఫుటోజ్ ఎక్స్రే చూస్తే ఆ కాలు ఇరిగిపోయిన కాలు అయితే పొల్లలు ఇరిగిపోయినట్టు దానికి సపరేట్ అయిపోయింది కాలుకి. అసలు కాలు కట్టాడంటే దేవుడు ఖచ్చితంగా ఈ దేవుడు కార్యం తప్ప మనుషులు ఎవ్వరు చేసే కార్యం కాదని చెప్పి నేను ఒక సాక్ష్యంగా చెప్పుకున్నాను దేవుడికి. అది నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఇట్లా నా పక్షాన ఎట్లా డబ్బుల విషయంలో డబ్బులు బాగొడితే, ఇట్లా భయంకరమైన తప్పు చేస్తే డబ్బులు బాగొడితే దాని నుంచి నన్ను విడిపించాడు యేసయ్య. అలాగనే ఇలా భయంకరమైన ఈ కాలు విరిగిపోయి ఆపరేషన్ లో ఉంటే దీని నుంచి విడిపించాను నా యేసయ్య. ఇప్పటికీ నాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో, ప్రతి ఒక్క సమస్యలో, ప్రతి ఒక్క కష్టంలో, ప్రతి ఒక్క సంతోషంలో నాకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నన్ను నడిపిస్తున్నాడు. ఇప్పటికీ నా తోడుగా ఉండి యేసయ్య. అలాగనే నేను నేను దేవుడి పని చేయాలని ఆశ కలిగి నిశ్చయించుకున్నాను. దేవుడి పని ఎట్లా వీల్ చైర్ లో ఉండి దేవుడి పని చేయాలని నిశ్చయించుకున్నాను. కానీ నాకు ఒక ఆశ కలిగి ఉన్నాను. ఎట్లా అంటే నేను అమ్మ మీద చెల్లి మీద ఆధారపడి బతుకు జీవిస్తున్నాను. ఇప్పుడు నన్ను అమ్మే ప్రతి ఒక్క విషయంలో ప్రతిదీ అమ్మే చూసుకోవాలి. ఎట్లా అంటే అన్నయ్య ఉన్నాడు, ఆ అబ్బాయి సపరేట్ మ్యారేజ్ చేసుకుని ఆ అబ్బాయి సపరేట్ అయిపోయాడు, అతని ఫ్యామిలీ అతను అయిపోయింది. నా చెల్లెలు ఉంది, ఆ అమ్మాయి కూడా మ్యారేజ్, ఆ అమ్మాయి సపరేట్ అయింది. కానీ నా చెల్లెలు ఎక్కడున్నా కానీ నన్ను పిల్లవాళ్ళు చూసుకున్నట్టు నన్ను ప్రాణంగా చూసుకుంటుంది. చెల్లెలు ప్రతి ఒక్క దాంట్లో నాకు తోడుగా అమ్మ చెల్లి వీళ్ళిద్దరే నన్ను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా నన్ను కాపాడుకుంటా వచ్చారు. మేమున్నావు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, ఏ స్థితిలో ఉన్నా మేమిద్దరు మేము చూసుకుంటామయ్యా అని చెప్పి ఇప్పటికీ నన్ను కాపాడుకుంటా వచ్చారు. నాకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది ఉంది. మన క్రిస్మస్ అయ్యాను, నాకు కడుపులోకి పెద్ద గడ్డ వచ్చి నేను ఎట్లా అంటే కడుపు ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. చూపించుకోలేక ఎంతో నా దగ్గర డబ్బులు రూపాయి కూడా లేవు. నేను చూపించుకోవడానికి ఆరోగ్యపరంగా రూపాయి కూడా నా దగ్గర లేవు. కానీ వేదన పడ్డా, బాధపడ్డా, ఎట్లా వేసయ్యా నేను ఏందయ్యా నా పరిస్థితి అంటే అమ్మ వాళ్ళు ఇట్లాగే నా కోసం చేసేది. కొంతమంది నేను ఇట్లా తెలిసిన వాళ్ళు కొంతమంది సహాయం చేశారు. సహాయం చేసి నా డబ్బులతోటి నా ఇంట్లో నాకు ఆడున్న డబ్బులు పెట్టి చూపించుకున్నాను. నాకు ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ కోసం ఎంత భయంకరంగా బాధపడి చాలా నరకయాతన నడిపించాడు. దేవుడు నన్ను దాని నుంచి కూడా తప్పించాడు. యవ్వనస్తురాలు చదువుతున్నాను. ఈ యవ్వన కాలంలో మీ జీవితాన్ని మీరు ప్రతి ఒక్కరూ బాగా కాపాడుకోవాలి. ఎందుకంటే నేను యవ్వనస్తుడిగా ఉన్నాను. దేవునికి ఎన్నో వ్యతిరేకమైన కార్యాలు, ఎట్లా అంటే లోకంలో ప్రతి ఒక్క అలవాటు లేని అలవాట్లు అంటూ లేకుండా తిరిగాను. నా జీవితాన్ని నేను చేతులారా నేనే కాజేసుకున్నాను. దేవునికి వ్యతిరేకంగా బతికి, దేవునికి వ్యతిరేకంగా జీవించి ఎన్నో వ్యర్థమైన కార్యాలకు దేవునికి ఇష్టం లేని చేసి నేను నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. ప్రతి ఒక్క యవ్వనస్తురాలు మీరు గుర్తు పెట్టుకోండి. మీ జీవితంలో ఈ యవ్వన కాలంలో మీకు ప్రతిదీ సంతోషంగా ఉంటుంది. ఇది చేస్తే నాకేమింది, నన్ను ఎవడు ఆపుతుంది, నన్ను ఏం చేస్తాడనే ఒక ఉద్దేశంతో ఉంటారు. కానీ మన ప్రతి దానికి దేవుడికి లెక్క ఖచ్చితంగా అప్పచెప్పాల్సి వచ్చింది. మీరు జ్ఞాపకం చేసుకొని మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మీరు దేవుని వైపు ఉండి, దేవుని నమ్మకం ప్రభువైన యేసుక్రీస్తు వైపు మీరు ఉండి ప్రతి ఒక్కరిని దేవుని మీద ఆధారపడి జీవించాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఆశ కలిగి ఆయన మీదే ఆశ కలిగి జీవించాలి. ప్రతి ఒక్క దేవుడు చెప్పాడు కదా, యవ్వన కాలంలో నా కాడి మోయట ఎంతో మంచిదని. ప్రతి ఒక్క యవ్వనస్తురాలు మీరు దేవుడి మీద ఆధారపడి జీవించండి. ఈ లోకానుసారమైన జీవితాలు వద్దయ్యా. ఎందుకంటే నేను మీలాంటి వాడిని, నేను యవ్వనస్తుడిని, ఎన్నో పాపాలకు లోబడ్డాను. పాపాలకు లోబడటం వల్ల దేవుడు చెప్పాడు కదా, పాపం వల్ల వచ్చే జీవితం మరణమని. కానీ దేవుడు ఆ మరణం నాకు ఇవ్వకుండా నేను చేసిన పాపాల వల్ల ఆయన పనిలో వాడుకోవడానికి ఈ స్థితి నాకు ఇచ్చాడు. అది నాకు ఎంతో అదృష్టం. నాది ఈ స్థితిలో ఉండి దేవుడు పని
పనిచేయటానికి. కానీ దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తే ఎంత నష్టపోతామో ఎవరికి తెలియదు. ఈ లోకమును విడిచిపెట్టాల్సి వచ్చింది. మీరు ఆలోచించుకోండి ప్లీజ్. నేను మనసారి మిమ్మల్ని బతులు ఆడుకుంటే ప్రతి ఒక్క యవనస్తుడు యవనాస్తురాలు ప్లీజ్ ఎవరి తప్పులు చేయొద్దు. దేవుడి వైపు రూపాయి యేసుక్రీస్తు వైపు తీరకండి. ఆయన మార్గంలో నడగండి. ఆయన మార్గంలో నడవండి. నీ కొరకు నా కొరకు కలవరిలో సిలువలో ప్రాణం పెట్టాడు. అయ్యా అమ్మ, ఎంతో మంది నువ్వు చేసిన పాపాలు నేను చేసిన పాపాలు ఆయన భరించాడు. ప్రభు అయిన యేసయ్య ఎవరు ఒక్కసారి తెలుసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దేవుడి గురించి తెలుసుకోండి. మీరు వచ్చారంటే ఒక్కసారి ప్రభు అయిన యేసయ్యని తెలుసుకున్నారంటే మీరు ఈ మార్గం నుంచి తప్పిపోలేరు. అంత గొప్ప దేవుడు యేసయ్యని తెలుసుకోండి. మీ మార్గాలు సరళం చేసుకోండి. ప్రతి ఒక్క యవనస్తురాలు ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు కలిగి జీవించి మీ చెడ్డ మార్గంలో ఆలోచన నుంచి విడిపించుకొని మీరు మారు మనసు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కొరకు నేను ఎప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. ప్రతి ఒక్క యవ్వనస్తుని మారు మనసు కలిగి జీవించాలి. ఇక్కడ నా కొరకు ఎంతో మంది కొండేపులు, మాదేదైతే ఊరుంది కొండేపుల చాలా మంది యవ్వనస్తులు ఎంతో మంది వ్యర్థంగా జీవిస్తున్నారు. వాళ్ళందరి కొరకు నేను ఖచ్చితంగా నేను ఈ వీల్ చైర్ ఒకటి మీరు దేవుడు మీకు ప్రేరణ కలిగి ఒక్క వీల్ చైర్ కొనిపిస్తే ఆ వీల్ చైర్ కొనుక్కొని బయటికి వెళ్ళి నేను ఎంతో మందికి నేను వీల్ చైర్లు వెళ్ళి చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. నా దగ్గర కూడా ఇప్పుడు ఒక వీల్ చైర్ ఉంది. అది పాత ఇరిగిపోయిన వీల్ చైర్ ఉంది. అది నేను బయటికి బాత్రూమ్ కు వాడుకుంటే వీల్ చైర్ అది. నేను అది బయటికి ఒకరి సహాయం లేకుండా నేను బయటికి రాలేను. ఒకరి సహాయం ఉంటేనే నేను బయటకు వస్తాను. నాకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు. అమ్మ ఒక్కతే ఉంది. అమ్మే చూసుకోవాలి. అమ్మ పనికి వెళ్ళిద్దా లేక నన్ను చూసుకునిద్దా నాకు అర్థం కాదు. దానికోసం ఎంతో యవనస్తుల కోసం ప్రయాసపడుతున్నా. ప్లీజ్